నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో లేక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో చెప్పే బదులు మరొక్కసారి ప్రజల దృష్టిని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిని మరలించడానికి మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గద్దెల పైన బీఆర్ఎస్ పార్టీ జెండాలను కూల్చాలి అని చెప్పి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన పార్టీ జెండాల పైన పార్టీ నాయకుల పైన చేసినటువంటి ఆరోపణలను చేసినటువంటి ప్రకటనను యావత్ తెలంగాణ వాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పుట్టుకతోని టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీడీపీకి పోయి టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణను సాధించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతోనే అభివృద్ధి చేసినటువంటి పార్టీని ఈరోజు పార్టీ జెండాలను కూల్చాలనటాన్ని బీఆర్ఎస్ పార్టీయే కాదు, గులాబీ సైనికులే కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ రోజు మేమందరం కూడా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేయాలని చెప్పి గులాబీ జెండాలు పట్టుకొని యావత్ తెలంగాణ జాతంతా కూడా ఏకం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడుతుంటే ఆ రోజు మరి తెలంగాణ వీధుల్లో వీధి రౌడీలాగా తిరిగి తుపాకులతోని స్వైర విహార్జన చేసినటువంటి ఈయనే చెంచాగాళ్లను కూడా ఆ రోజు మైమగల్లం మరి మైమరాళ్లతోని మైబాద్ లో తరిమి కొట్టినటువంటి పరిస్థితి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. ఈరోజు ఒక గులాబీ దిమ్మెను గనక మీరు ముట్టుకున్నట్టయితే మరొక్కసారి మైమగల్ల రాళ్లతోని కాంగ్రెస్ పుర్రెలు మరి సమాధానం చెప్తాయి ఆ మైమగల్ల రాళ్లని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కూడా మీరిచ్చినటువంటి హామీలు మరి నెరవేరుస్తూ ప్రజలకు చేరువు కావాలే తప్ప మరి ఇటువంటి రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా ఇప్పటికైనా కూడా మరి ఓరుగల్ లాంటి ఓరుగల్లో మరి మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.